ఏం అంబటి సారు అంత మీరే చేస్తే ఇక కళాకారుల పరిస్థితి ఏం కావాలి చెప్పుర్రి. ఓ రకంగా మీరు కళాకారులను అంచేస్తురు పొర్రి. పండుగ వస్తే చాలు కళాకారుల ఫ్యామిలీ మాది ఆయన కుర్చీపాటకు డాన్స్ చేసినట్టు వేస్తున్నాడు. అంబటి సార్ పైకి పొలిటికల్ లీడర్ గా లోపల మాత్రం ఒరిజినల్ అట్లనే ఉన్నది. డాన్సులన్నా డప్పు సప్పులన్నా మస్తు ఇష్టం ఉన్నట్టుంది అంబటి సార్కు. సంక్రాంతికి భోగి మంటల కాడ డాన్సులు చేసి ట్రోల్ అయిన ఆయనే అటెంక ట్రోల్ అయిన కానీ వైరలే హంగామా చేసిండు. టీడీపీ జనసేన లీడర్లు ఎంత విమర్శించినా ఆయన మాత్రం వెనుకకు తగ్గలే. అవు నేను బరాబరి సంబరాల రాంబాబునే అయితేంది అని మీ సమ్మెలేసి చెప్పిండు. ఇక ఇప్పుడు హోలీ కాడ గోళీల సపోర్ట్ చేస్తేందుకు మళ్ళీ వచ్చిండు అంబటి సారు. వెయ్యంతా రంగులు చల్లుకొని సత్తెనపల్లి కాడ సిందులేసిండు. అదో ఒట్టికుండే నీలాడదీసి పలగొట్టి పండుగ చేసుకున్నాడు. ఆల్రౌండర్ లెక్క అన్నిట్లా అల్చల్ చేస్తే పాపం పక్క పార్టీల పరిస్థితి ఏం సారు? నీ పర్ఫార్మెన్స్ కు తట్టుకుంటారా అసలు వాళ్ళంతా? నడిమిట్ల ఈ జనాలు ఒకరు ఆయన ఏదో పాపం జనాలకు ఊపుదే వాళ్ళ 4 స్టెప్పులు వేస్తే ఆయనతో వాటిని కూడా భూతద్దంలో పెట్టి చూస్తారు. వీళ్ళు టాలెంట్ ని కూడా ఎంకరేజ్ చేయాలి కదా బాసు. మనం పర్ఫార్మెన్స్ చూపెట్టలేము, గిట్లనే ఎవరైనా చూపెడితే పుల్లలు పెడతారా? మీరు ఇవన్నీ పట్టించుకోకరు అంబటి సారు. మీ టాలెంట్ మీరు చూపెట్టుకుంటేనే ఎలక్షన్లలో కూడా మీ పర్ఫార్మెన్స్ చూపెట్టుకోరు. లేకపోతే సంబరాలు రాంబాబు అని ర్యాగింగ్ చేస్తారు టీడీపీ జనసేన కూటమి వాళ్ళు.